హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మినీ చిన్న ఛానల్. ఆల్రెడీ మీరు చూసేశారు కదా ఈరోజు రెసిపీ. అందరికీ చాలా చాలా ఇష్టమైన రెసిపీ రవ్వ కేక్. కేక్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందరికీ ఇష్టమైన ఈ రవ్వ కేక్ ఎలా చేయాలో చూసేద్దామా? వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రవ్వ కేక్ని సింపుల్గా ఫస్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కేక్లోని ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఈ కప్తోనే మెజర్ చేసుకున్నాను. ఈ కప్తోనే 1.5 కప్ రవ్వని తీసుకోవాలి. సన్న గోధుమ రవ్వ, మనం ఉప్మా చేసుకుంటాం కదా అదే రవ్వ. కేక్ కోసం 1.5 కప్ రవ్వ, 1/2 కప్ పెరుగు, 1 కప్ పాలు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 కప్ ఆయిల్, 1 కప్ షుగర్, అలాగే 2 ఇలాచీ, ఒక చిటికెడు సాల్ట్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని రవ్వని వేసుకోవాలి. నెక్స్ట్ షుగర్ని వేసుకోవాలి. నేను సింపుల్ ప్రాసెస్ని చూపిస్తున్నాను మీకు. ఒక 2 ఇలాచీలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కప్ పెరుగుని తీసుకోవాలి. పెరుగును కూడా మిక్సీ జార్లో వేసుకొని 1 కప్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కేక్ కోసం కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా పెట్టడం వల్ల బ్యాటర్ కొంచెం థిక్ అవుతుంది. కేక్ని బేక్ చేయడానికి కేక్ ప్యాన్ని తీసుకోవాలి. కేక్ ప్యాన్కి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోండి. ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఇలా పిండిని చల్లుకొని పెట్టుకోవాలి. కేక్ ప్యాన్ లేకపోతే ఇంట్లో ఉన్న బౌల్స్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ తీసేసి రబ్బర్ తీసేసి పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఇలా బ్యాటర్ కొంచెం థిక్గా అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం కేక్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్స్ ఏం యూజ్ చేయకుండా మనం సింపుల్గా మిక్సీ జార్లో కూడా కేక్ని ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి ఇలా కేక్ బౌల్ని ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ పోవడానికి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో ఈ కేక్ బౌల్ని పెట్టుకోవాలి. చిన్న చిన్న కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఇలా కేక్ బ్యాటర్ పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే చాలా వేసుకోండి, లేదంటే కొన్ని వేసుకోండి. ఫ్రూటీ కూడా ఉంటే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేసుకున్నాం. విజిల్ అండ్ గ్యాస్కెట్ తీసేసిన కుక్కర్ మూతని పెట్టుకొని 45 మినిట్స్ వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కేక్ని బేక్ చేసుకోండి. 45 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు చూసేద్దాం. ఒకసారి ఇలా టూత్పిక్తో కేక్ బేక్ అయిందో లేదా చూడండి. టూత్పిక్కి ఏమీ అంటుకోలేదు. టూత్పిక్ క్లియర్గా ఉంది. అంటే మన కేక్ సూపర్గా బేక్ అయిపోయింది. కేక్ని తీసి చల్లారనివ్వాలి. కేక్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు చల్లారుతుందా, ఎప్పుడెప్పుడు తినాలా అని ఆ కేక్ దగ్గరనే ఉన్నాను.
కేక్ అయితే మొత్తానికి చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని కేక్ బౌల్లో నుంచి తీసుకుందాం. నైఫ్తో ఇలా సైడ్స్కి అనుకుంటూ కేక్ని తీసుకోవాలి. కేక్ అయితే చాలా బాగా బేక్ అయిపోయింది. ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ కేక్ని చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ని కట్ చేసి చూపిస్తాను. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ అయితే చాలా చాలా సాఫ్ట్గా చాలా స్పాంజీగా ఉంది. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు కూడా ఈ కేక్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినేయండి. కేక్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.